నాకు ఫుడ్ అంటే ప్రాణం. నాకు ఫుడ్ అంటే పిచ్చి. మేము ఫుడ్ కోసమే బతుకుతాం. హే గాయ్స్, మీకైతే ఒక మంచి వీడియో తీద్దామని చెప్పేసి బయటకు వచ్చాము. కానీ వర్షం అయితే దంచి కొడుతుంది. మరి వీడియో ఎలా అవుతుందో చూద్దాం. ఇంతకీ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? ఫుడ్ ఛాలెంజ్. ఈ వర్షంలో ఫుడ్ ఛాలెంజ్ ఏంటి అని అనుకుంటున్నారా? జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు మనం వైజాగ్లో ఉన్న నైట్ స్ట్రీట్ ఫుడ్కి వచ్చాం. ఇది నైట్ 12 వరకు రన్ అవుతుంది. ఇప్పుడు మా చెల్లికి మా మిస్సెస్కి ఇద్దరికి 200 ఇచ్చి ఫుడ్ ఛాలెంజ్ పెట్టబోతున్నాను. ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ 200 రూపీస్కి వాళ్ళు ఏంటి వస్తే అదే తినాలి. మా చెల్లి అయితే పాపం ప్యూర్ వెజిటేరియన్. తనకి ఇక్కడ ఎలా జరుగుతుందో ఏంటో అది ఏంటి తినబోతుందో చూస్తూ ఉండండి. స్టేట్. ఫస్ట్ మనం ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తినడానికి ఏమేమి ఉన్నాయో ఫస్ట్ చూసేద్దాం. ఆ తర్వాత ఏం తిందామో ప్లాన్ చేద్దాం. వర్షం అయితే పెద్దదైపోతుంది. మరి మా ఫుడ్ ఛాలెంజ్ అయితే ఎలా అవుతుందో చూసేద్దాం. చలో. చూసారు కదా, ఎండింగ్ పాయింట్ వరకు వచ్చేసాం. మనం ఏమేమి ఉన్నాయో అన్నీ చూసేసాం. ఇప్పుడు ఈ 200కి ఏమొస్తాయో, మనం ఎన్ని ఐటమ్స్ తింటామో చూడండి. ఈ 200 రూపాయలతో ఏం తినాలి అనేది మాత్రం అర్థం కావట్లేదు. సో ఇక్కడైతే డబల్ ఎగ్ నూడిల్స్ కనిపించింది. ఇదైతే కూడా ఆర్డర్ ఇస్తాను. భయ్యా డబల్ ఎగ్ నూడిల్స్ ఒకటి తినేస్తాం. ఎగ్ నూడిల్స్ వచ్చేసింది. దీని ప్రైస్ వచ్చేసి 70 రూపాయలు. రాజ్కోచోరీ ఎంత? రాజ్కోచోరీ 40 రూపీస్. రూపీస్ అయ్యింది. ఇంకా 150 రూపీస్ మిగిలింది. హాయ్
గైస్ ఇప్పుడు వైజాగ్ స్ట్రీట్ ఫుడ్కి వచ్చాం. అయితే మన బొర్రా హరీష్ గారు మనకి పరిచయం అయ్యారు. ప్లీజ్ డూ ఫాలో బొర్రా హరీష్ ఆల్ ది బెస్ట్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? లోకలేనా? అంటే మా పేరెంట్స్ ఇక్కడ లోకల్, మేము అబ్రాడ్ నుంచి వచ్చిండే. ఓకే, ఇక్కడ వైజాగ్లో మా అమ్మాయి స్ట్రీట్ ఫుడ్ మీకు ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ వైజాగ్ అంటే నాకు స్పెషల్ ఉంటుంది అండ్ నాకు చాలా ఇష్టం స్ట్రీట్ ఫుడ్. ఇక్కడ ఫుడ్ అది అంతా మీకు నచ్చిందా బాగా? యా, చాలా ఇష్టం, బాగుంటుంది. అంటే నేటివిటీ దగ్గరలో ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఐ లైక్ ఫిష్, సో ఫిష్ బాగా ఎంజాయ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ఛానల్. థ్యాంక్ యూ. గుడ్ లక్ ఫర్ యువర్ ఛానల్. కిట్ క్యాట్ మిల్క్ షేక్ భయ్యా, కిట్ క్యాట్ మిల్క్ షేక్ ఒకటి. టేస్ట్ చాలా బాగుంది. ఇంకా మన దగ్గర మిగిలిన అమౌంట్ 60 రూపీస్, 60 రూపాయలు. డ్రై ఫ్రూట్ లస్సీ 50 రూపీస్, 50 రూపాయలు మాత్రమే. డ్రై ఫ్రూట్ లస్సీ అమేజింగ్, జింగ్ జింగ్, సూపర్. ఇంకా మన దగ్గర 110 రూపాయలు. ఇప్పుడు నా దగ్గర అయితే 60 రూపాయలు మిగిలాయి. ఇక్కడ నేను పెసరట్ ఉప్మా చెప్పుకుందాం అనుకున్నాను. 50 రూపీస్. నేను ఒక ఆనియన్ మసాలా దోశ చెప్తున్నా. 50 రూపీస్. ఒక ఆనియన్ మసాలా దోశ, ఒక పెసరట్ ఉప్మా. తినేస్తా. చాలా బాగుందా? ఆంటీ 50 రూపీస్. ఆనియన్ మసాలా దోశ, పెసరట్ ఉప్మా. థ్యాంక్స్ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆంటీ. నా దగ్గర అయితే ఇంకా 10 రూపాయలు మిగిలి, నాకు ఇంకా 60 రూపాయలు మిగిలిందో. వాటర్ బాటిల్ భయ. ఇంకా 40 రూపాయలు మిగిలిందో. ఇప్పుడు ఈ 10 రూపాయలతో వాటర్ బాటిల్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి అన్నీ తినడం తాగడమే తప్ప వాటర్ అసలు తాగలేదు. సో ఈ 10 రూపాయలతో వాటర్ బాటిల్ తీసుకున్నాను. థ్యాంక్ యూ భయ్యా. సో నా 200 రూపీస్ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. నాకు ఇచ్చిన టాస్క్లో ఇంకా 40 రూపీస్ మిగిలిపోయింది. ఇంకా నా వల్ల కాదు చేయడం. సో ఈ డబ్బులతో నేను ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను. సో ఫైనలీ మా 200 రూపీస్ ఛాలెంజ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. సో మా ఛాలెంజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్, గుడ్ నైట్.